మూర్ఖుడికి ఎలాంటి తేడా ఉండదు. తాగుబోతులతో వాదించేవాడు తాగుబోతు ఎలా అవుతాడో మూర్ఖుడితో వాదించేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు. గుర్తుంచుకో, మీరు సరికాని మనుషుల్ని సరైన ప్రశ్నలు అడిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరికి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాకపోగా మీరు కూడా సరికాని వ్యక్తులుగా మిగిలిపోతారు. సో మూర్ఖుడితో వాదించకూడదు, మూర్ఖుణ్ణి వాడుకోవాలి. వాడి దగ్గర నీ స్థాయిలో నువ్వుంటూ పూర్తి ఎరుకతో మూర్ఖుడిలా మారిపోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు మూర్ఖుల్ని వదిలేస్తే పోలా అని. కానీ అది అసాధ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు తక్కువ ఉంటే బుర్ర తక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నువ్వు బ్రతకాలంటే మూర్ఖుల్ని ముడిసరుకుగా వాడుకోక తప్పదు. బికాజ్ సొసైటీలో నువ్వు కూడా ఒక భాగం కాబట్టి. అలా కాదని వాళ్ళకి హితబోధ చేయాలని చూస్తే వాళ్ళ రాక్షస పాదాలతో నీ పీక నొక్కుతారు. కావాలంటే ఒకసారి చరిత్ర పొటల్ని అడిగి చూడు.